హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన బ్రెయిన్ నిజంగా అన్లిమిటెడ్ పవర్ కలిగి ఉందా? సైంటిస్ట్ చెప్పిన షాకింగ్ ట్రూత్ ఇదే. మనిషి మెదడు గురించి ఒక పాపులర్ మిత్ ఉంది. మన బ్రెయిన్లో కేవలం 10% మాత్రమే వాడుతున్నాం అని. కానీ సైంటిస్ట్ చెబుతున్న నిజం వేరే ఉంది. ఆధునిక బ్రెయిన్ స్కాన్ చూపించింది ఏంటంటే, మనం రోజంతా దాదాపు అన్ని భాగాల్ని ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే అసలు షాకింగ్ విషయం ఇంకోటి ఉంది. మన బ్రెయిన్లో సుమారు 86 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ప్రతి న్యూరాన్ వేల కనెక్షన్స్ చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కనెక్షన్స్ వల్లే మనం ఆలోచించటం, గుర్తుంచుకోవటం, ఎమోషన్స్ ఫీల్. సైంటిస్ట్ దీనిని న్యూరోప్లాస్టిసిటీ అని అంటారు. అంటే మన బ్రెయిన్ కొత్త విషయాలు నేర్చుకుంటూ, అందువల్ల కనెక్షన్స్ బాగా దృఢంగా మారుతాయి. ఉదాహరణకి, ఒక మ్యూజిషియన్ రోజు ప్రాక్టీస్ చేస్తే అతని బ్రెయిన్లో మ్యూజిక్కి సంబంధించిన ఇదే కారణంగా ఒక సాధారణ వ్యక్తి కూడా ప్రాక్టీస్ ద్వారా తన ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకోగలడు. అతని మ్యూజిక్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యి అతను అత్యద్భుతంగా పర్ఫామ్ చేయడానికి, ఇవన్నీ కూడా అతనికి దోహదపడటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇదే సూత్రం అథ్లెట్స్, స్పీకర్స్, ఆర్టిస్ట్ అందరికీ కూడా వర్తిస్తుంది. కానీ మన బ్రెయిన్కి పూర్తిగా అన్లిమిటెడ్ పవర్ ఉంది అనే మాట నిజం కాకపోవచ్చు. ఎందుకంటే మన బ్రెయిన్కి కూడా లిమిట్స్ ఉన్నాయి. స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, పూర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మన బ్రెయిన్ పర్ఫార్మెన్స్ బాగా తగ్గిపోవటానికి అవకాశం ఉంది. సైంటిస్ట్ చెబుతున్నది ఏంటంటే, బ్రెయిన్ ఒక మజిల్ లాంటిది. దాన్ని ఎంత ట్రైన్ చేస్తే అంతగా అది ఇంప్రూవ్ అవుతుంది అని. మరి మన నిజమైన సూపర్ పవర్ ఏంటి అనంటే, మన థాట్స్, హ్యాబిట్స్, లర్నింగ్ ద్వారా మన బ్రెయిన్ని మనమే రీషేప్ చేసుకోవచ్చు. ఇదే కారణంగా మనం ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయటం వల్ల మన బ్రెయిన్కి సంబంధించినటువంటి పాత్వేస్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి. మన బ్రెయిన్ యొక్క సూపర్ పవర్ అమాంతం పెరగటానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రతిరోజు బుక్స్ చదవటం ద్వారా మన బ్రెయిన్ పవర్ని మెరుగుపరుచుకోవచ్చు. ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి యాక్టివిటీస్ బ్రెయిన్ పవర్ని పెంచుతాయి. అంటే మన బ్రెయిన్కి మ్యాజిక్ పవర్స్ లేకపోయినా అది కంటిన్యూస్లీ ఇవాల్వ్ అయ్యే ఒక ఇంక్రెడిబుల్ మెషిన్. దాన్ని ఎలా మనం ఉపయోగిస్తున్నామనేదే మన ఫ్యూచర్ని నిర్ణయిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. సైంటిస్ట్ ఇంకా ఒక ఫ్యాసినేటింగ్ విషయం కనుగొన్నారు. మన బ్రెయిన్ ఒక్క సెకండ్లో ట్రిలియన్స్ ఆఫ్ సిగ్నల్స్ని ప్రాసెస్ చేయగలదు. కంప్యూటర్లతో కంపేర్ చేస్తే హ్యూమన్ బ్రెయిన్ చాలా ఎనర్జీ ఎఫిషియెంట్. కేవలం 20 వాట్స్ ఎనర్జీతోనే ఇది పనిచేస్తుంది. అంటే ఒక చిన్న బల్బుకి అవసరమైన కరెంటుతో మన ఎంటైర్ థాట్స్, మెమరీస్, ఎమోషన్స్ అన్నీ రన్ అవుతున్నాయి. అలాగే మెమరీ గురించి కూడా చాలా మిత్స్ ఉన్నాయి. చాలామంది నా మెమరీ వీక్ అని అనుకుంటారు. కానీ రీసెర్చర్స్ చెబుతున్న విషయం ఏమిటంటే, మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేయదు. ఎక్కువసార్లు
అది రిట్రీవ్ చేయటంలో మాత్రమే సమస్య వస్తుంది. అంటే జ్ఞాపకాలను, సమాచారాన్ని అవసరమైనప్పుడు తిరిగి బయటికి తీయటం. అందుకే రిపిటేషన్, విజువలైజేషన్, ఎమోషనల్ కనెక్షన్ ఉన్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. మరొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్లీప్ సమయంలో కూడా బ్రెయిన్ పూర్తిగా రెస్ట్ తీసుకోదు. మనం నిద్రపోతున్నప్పుడు బ్రెయిన్ టాక్సిన్స్ని క్లీన్ చేస్తుంది, మెమరీస్ని ఆర్గనైజ్ చేస్తుంది. అందుకే ప్రాపర్ స్లీప్ లేకపోతే కాన్సంట్రేషన్ తగ్గటం, అదేవిధంగా క్రియేటివిటీ, డెసిషన్ మేకింగ్ అన్నీ కూడా తగ్గిపోతాయి. సైంటిస్ట్ మెడిటేషన్పై చేసిన స్టడీస్లో కూడా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ వచ్చాయి. అవేంటంటే రెగ్యులర్ మెడిటేషన్ వల్ల స్ట్రెస్ తగ్గడమే కాదు, బ్రెయిన్లో ఫోకస్ మరియు ఎమోషనల్ కంట్రోల్కి సంబంధించిన ఏరియాస్ స్ట్రాంగర్ అవుతున్నాయని స్కాన్లో కనిపించింది. అయితే మోడర్న్ టెక్నాలజీ కూడా మన బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుంది. కంటిన్యూస్ స్క్రాలింగ్, షార్ట్ వీడియోస్, ఇన్స్టాంట్ డోపమైన్ రిలీజ్ వల్ల అటెన్షన్ స్పాన్ బాగా తగ్గిపోతుందని రీసెర్చర్స్ వార్నింగ్ ఇస్తున్నారు. అందుకే డీప్ ఫోకస్ యాక్టివిటీస్ అయిన బుక్స్ చదవటం, అదేవిధంగా పజిల్స్ సాల్వ్ చేయటం, న్యూ స్కిల్స్ నేర్చుకోవటం బ్రెయిన్ని షార్పర్గా ఉంచుతాయి. మన బ్రెయిన్కి అన్లిమిటెడ్ పవర్ ఉండకపోవచ్చు, కానీ అది లిమిట్ని పెంచుకునే పవర్ మాత్రం ఖచ్చితంగా ఉంది. అదే హ్యూమన్ ఎవల్యూషన్కి అసలు సీక్రెట్. ఇంకొక మైండ్ బ్లోయింగ్ విషయం ఏమిటంటే మన బ్రెయిన్ రియాలిటీని పూర్తిగా చూడదు. అది రియాలిటీని తనదైన శైలిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే మన కళ్ళు చూసేది కేవలం రా ఇన్ఫర్మేషన్ మాత్రమే. అసలు పిక్చర్ని క్రియేట్ చేసేది మన బ్రెయిన్ మాత్రమే. అందుకే ఇద్దరు ఒకే సిచ్యువేషన్ని చూసిన వారి ఎక్స్పీరియన్సెస్ మరియు ఎమోషన్స్ని బట్టి డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు. సైంటిస్ట్ ప్లాసిబో ఎఫెక్ట్ గురించి చేసిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా షాకింగ్గా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మెడిసిన్ లేకపోయినా ఇది మెడిసిన్ అని బ్రెయిన్ నమ్మితే గనుక బాడీలో నిజమైన చేంజెస్ జరిగాయి. పెయిన్ తగ్గటం, స్ట్రెస్ తగ్గటం కూడా అబ్జర్వ్ చేశారు. అంటే థాట్స్ కూడా బాడీ మీద ప్రభావం చూపగలవు. మరొక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన బ్రెయిన్ ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. మీరు ఒక ఫెమిలియర్ సాంగ్ వింటే నెక్స్ట్ లైన్ ముందే గెస్ చేయటం, అదేవిధంగా క్రికెట్ బాల్ ఎక్కడ పడుతుందో అంచనా వేయటం, ఇవన్నీ ప్రెడిక్టివ్ బ్రెయిన్ వల్లే జరుగుతాయి. అలాగే ఫియర్ మరియు కాన్ఫిడెన్స్ కూడా బ్రెయిన్ ప్యాటర్న్స్పై ఆధారపడి ఉంటాయి. ఒక పని రిపీటెడ్లీ ఫెయిల్ అయితే బ్రెయిన్ ఇది డేంజరస్ అని ఆ ఫెయిల్ని గుర్తుంచుకుంటుంది. కానీ చిన్న చిన్న విన్స్ని రిపీట్ చేస్తే అదే బ్రెయిన్ కాన్ఫిడెన్స్ పాత్వేస్ని స్ట్రాంగ్ చేస్తుంది. అందుకే సక్సెస్ఫుల్ పీపుల్ టాలెంట్ కంటే కూడా హ్యాబిట్స్పై ఎక్కువ ఫోకస్ చేస్తారు.
సైంటిస్ట్ ఇంకా చెబుతున్నది ఏమిటంటే క్యూరియాసిటీ బ్రెయిన్కి ఫ్యూయల్ లాంటిది. కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. అదే మోటివేషన్ని పెంచుతుంది. అందుకే లైఫ్ లాంగ్ లెర్నర్స్ మెంటల్గా యాక్టివ్గా ఉంటారు. మన బ్రెయిన్ ఒక ఫిక్స్డ్ మెషిన్ కాదు, అది ఎవ్రీడే అప్డేట్ అయ్యే లివింగ్ సిస్టమ్. మీరు ఈరోజు చేసే హ్యాబిట్స్, మీరు చూసే కంటెంట్, మీరు మాట్లాడే మాటలు, ఇవన్నీ స్లోలీ మీ బ్రెయిన్ స్ట్రక్చర్ని షేప్ చేస్తుంటాయి. అంటే మీ ఫ్యూచర్ని క్రియేట్ చేసేది కేవలం లక్ కాదు, మీ బ్రెయిన్ ఎలా ట్రైన్ చేస్తున్నారనేదే అసలైనటువంటి గేమ్ చేంజర్. ఇదే నిజమైన గేమ్ చేంజర్.